హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ క్లైమేట్ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. సాటర్డే ఎక్కడికన్నా వెళ్దామనేసి ప్లాన్ చేసామన్నమాట. అండ్ మాకున్నది 2 ప్లేసెస్ ఇప్పుడు అనుకున్నది. ఒకటి వచ్చేసి ప్రిన్స్ ఆల్బర్టా అనే ఒక ప్లేస్ ఉంది. అది ఒక నేషనల్ ఫారెస్ట్. అక్కడ ఏంటంటే మనకి పార్క్ ఉంది, తర్వాత వస్కసు లేక్ అనేసి ఒక లేక్ ఉంది. ఆ లేక్లో ఆ బోటింగ్, తర్వాత కొన్ని మంచి ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో అదైతే ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారో ఓపెన్ చేస్తున్నారో తెలియదు. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి పైక్ లేక్ అనేసి ఒకటికి వెళ్ళాము, అది అయితే క్లోజ్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు ఈ వస్కసు లేక్ ఉందో లేదో తెలీదు, వెళ్ళి చూడాలి. అది కాకుండా వేరే ఆల్టర్నేటివ్ వచ్చేసి మనీటో లేక్ అని ఇంకోటి ఉంది. సో అక్కడికి కూడా ఏమన్నా వెళ్దామని చూద్దాం. ఈ రెండిట్లో ఏంటంటే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇవాళ. సో ఏదైనా కూడా ఇవాళ బయట తిరుగుతాను. సో ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనేది చూపిస్తాను. ఇవాళ నాతో పాటు మా ఫ్రెండ్ వికాస్ వస్తున్నాడండి, అండ్ రాజు తన ఫ్యామిలీ కూడా వస్తుంది. సో ప్లీజ్ వికాస్. ఇది మా ఫస్ట్ స్టాప్ అండి. డెస్టినేషన్ రీచ్ అయ్యే ముందు ప్రిన్స్ ఆల్బర్టా. ఇక్కడ ఏంటంటే పిజ్జా తీసుకొని వెళ్దామనేసి ప్లాన్ చేసాము. ఇక్కడ నుంచి స్వాన్ పిజ్జా ఉన్నది మనకి. ఇక్కడ నుంచి పిజ్జా తీసుకొని పార్సల్ తీసుకొని డెస్టినేషన్కి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత లంచ్ టైంకి కరెక్ట్ రీచ్ అవుతాం. సో ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ వెళ్తాం. Till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Through the highways, till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on we'll go. See the horizon, turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon, turn us to. ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇది చూడండి, ప్రిన్స్ ఆల్బర్టా లేక్ అన్నమాట. సో చాలా పెద్ద లేక్ ఇది. ఇక్కడి నుంచి ఆ కార్నర్ వరకు ఉంది. సో ఇదేంటంటే మెయిన్ చిల్డ్రన్ పార్క్ ఉంటుంది, తర్వాత ఇక్కడ బీచ్ లాగా ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సమ్మర్లో చాలామంది ఇక్కడ ఫ్రీ శాండ్ ఉంది కదా, ఇక్కడ మ్యాట్స్ తెచ్చుకొని సో సన్ తీసుకుంటూ ఉంటారు. సో అక్కడ ఒక లైన్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్తారు. సో ఇప్పుడు ఏంటంటే బాగా వెదర్ చేంజ్ అయిపోయింది, కోల్డ్ ఎయిర్ ఉంది. సో అందుకే ఏంటంటే ఎక్కువ మంది జనాలు కూడా లేరు. సో
ఒకసారి 360 డిగ్రీస్ వ్యూ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ ప్లే పార్క్. అండ్ దెన్ ఇక్కడ కొన్ని క్రాడిల్స్ ఉన్నాయి, కొన్ని చిల్డ్రన్స్వి ప్లేయింగ్ లొకేషన్స్ ఉన్నాయి. అండ్ దెన్ మనకి కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడికి నేను రావడం వచ్చేసి సెకండ్ టైం వస్తున్నాను. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ సమ్మర్లో వచ్చిండే. చాలామంది ఉన్నారు అప్పుడు. సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, బాగా క్రౌడీగా ఉండింది. బాగుండేది. క్రౌడీ ఉంటేనే కొంచెం మనకి ఏంటంటే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మోస్ట్లీ వింటర్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మనకి ఈరోజు ఈరోజు కొంచెం పర్లేదు టెంపరేచర్. నెక్స్ట్ వీక్ నుంచి ఏమవుతుందంటే సో బాగా టెంపరేచర్ తగ్గిపోతుంది, మైనస్లోకి వెళ్ళిపోతుంది, స్టార్ట్ అవుతుంది. ఇది అక్టోబర్ కదా, ఇంకా 15 డేస్లో లేదా 20 డేస్లో స్నో కూడా స్టార్ట్ అయిపోతుంది. సో అందుకే ఎక్కువ మంది జనాలు అయితే లేరు, బట్ అక్కడక్కడ ఉన్నారు జనాలు అయితే. ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ ఏంటంటే జస్ట్ ఒక వ్యూ పాయింట్ లాగా బ్రిడ్జ్ లాంటిది పెట్టారు. సో అక్కడ వెళ్దాము. అక్కడ వెళ్ళేసి మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది. కొంచెం సన్ కొంచెం బయటకు వస్తుంది. కొంచెం ఏంటంటే ఆ కోల్డ్ ఎయిర్కి సన్ ఉంటే అంత చలిగా అనిపిస్తుంది. కనీసం ఎండ కూడా మనకి లేకుండా ఉంటే ఏంటంటే ఆ గాలికి చాలా చలి వేస్తుంది అన్నమాట. సో పర్లేదు, ఇప్పుడైతే వెళ్ళి తిరగచ్చు. సో అక్కడ దాకా వెళ్దాము. అక్కడ వెళ్ళేసి ఏముందో చూపిస్తాను ఒకసారి. సో అక్కడికి వెళ్ళేటప్పుడు రోడ్ ఇక్కడ ఫుట్పాత్ లాగా మంచిది ఉంచారనమాట. సో ఇక్కడ చూడండి వాటర్ అన్నీ ఉన్నాయి. పక్కనే మనకి ఫుట్పాత్ లాగా ఉంది. టూ సైడ్స్ కొంచెం ఇప్పుడైతే పెద్ద గ్రీనరీ లేదు. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే వింటర్కి మొత్తం ఫాల్ వచ్చేసింది. ట్రీస్ కానీ లీవ్స్ వెళ్ళిపోయాయి, ఏం లేదన్నమాట. పైనుంచి వచ్చేదానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళచ్చు, లేదంటే పైనుంచి రావచ్చు. ఇక్కడ ఇది బ్రిడ్జ్ అయితే కాదు, కొంచెం అంటే వ్యూ పాయింట్ లాగా ఉంచారు అంతే. సో ఇలాగా ఉంది. స్ట్రైట్ ఒక 400 మీటర్స్ ఏమో ఉంది. కొంచెం ఏంటంటే ఫిషింగ్ కోసం ఏమో వస్తున్నారు. వాటర్ లెవెల్ కొంచెం తక్కువ ఉన్నట్టుంది. ఇంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా వాటర్ ఉండేది, ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. లాస్ట్ జాయిన్ మొత్తం ఇది చాలా పెద్దదన్నమాట. చాలా డెప్త్ ఉన్నాయన్న పని. చూడండి అక్కడ ఆ పిల్లోడు ఫిషింగ్ కోసం వేసి దాంట్లో వేస్తున్నాడు. మనం అక్కడి నుంచి వచ్చాం. नहीं वो डालने के సో ఇది ఎండ్ పాయింట్ అండి. సో ఇక్కడ దాకా ఉంచారు. కొంచెం ఫిషింగ్ చేసేవాళ్ళు, లేకపోతే కొద్దిసేపు కూర్చునేవాళ్ళు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే దీనిపైన కూడా వాటర్ ఫ్లో అవుతుంది లైట్గా. చాలా తక్కువ ఉన్నాయి. My last point.
ఇక్కడ చూడండి ఒక 360 డిగ్రీస్ వ్యూ చూపిస్తాను ఎలా ఉందో. సో అక్కడ దాకా వెళ్ళి చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ చిల్డ్రన్ ఏరియాకి వెళ్తాము. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత సో ఇంకో వ్యూ పాయింట్ ఉందన్నమాట, అక్కడ దాకా వెళ్దాము. అక్కడ ఏంటంటే మోస్ట్లీ బోటింగ్ అవన్నీ ఉన్నాయి. బోటింగ్ మేము చేయకపోవచ్చు ఎందుకంటే వాటికి అడ్వాన్స్ బుకింగ్ ఉండాలన్నమాట. సో మేమైతే బుకింగ్ ఇట్లాంటిది ఏం చేయలేదు. సో అన్ప్లాన్డ్ వచ్చేసామన్నమాట. సో వెళ్ళేసి ఆ పాయింట్ వరకు వెళ్ళేసి మధ్యలో రోడ్ డ్రైవే అంతా నీట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో ఆ డ్రైవే తర్వాత ఆ పాయింట్కి వెళ్ళేసి చూసేసి వెల్కమ్ బ్యాక్. ఇది చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో పిల్లలు ఇదొక్కటి ఉంది. దాని తర్వాత మనకి సో ఇక్కడ కూడా స్లైడ్స్ ఉన్నాయి కొన్ని. ఇక్కడ కూడా స్లైడ్స్ చేస్తారు పిల్లలు. ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి పైనుంచి కూడా స్లైడ్స్ చేస్తారు. పాపం కింద పడిపోయింది. ఇక్కడ కొన్ని క్రాడల్స్ ఉన్నాయి. మనకి ఒక చిన్న డియర్ ఉంది చూడండి ఇక్కడ. బీచ్ సైడ్ ఏరియా చూసిన తర్వాత ఏంటంటే మనం ఒక 6-7 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. సో అది ఫొటోస్ తీసుకునే వాళ్ళకి, తర్వాత సో కొంచెం నేచర్కి దగ్గరగా చూడాలనుకునే వాళ్ళకి ఈ ఫారెస్ట్ నుంచి వెళ్ళాలన్నమాట. మీరు రోడ్ 2 సైడ్స్ చూస్తే ఏంటంటే ఇది థిక్ ఫారెస్ట్. అండ్ మనకి అప్పుడప్పుడు ఇవి వస్తూ ఉంటాయి, డియర్స్ వస్తూ ఉంటాయి. అండ్ తర్వాత సో అక్కడక్కడ సైన్స్ కూడా కనిపిస్తున్నాయి, వాచ్ అండ్ గో అన్నట్లు. సో ఈ థిక్ ఫారెస్ట్లో ఏంటంటే కొంచెం ముందరికి వెళ్తే ఒక వ్యూ పాయింట్ ఉంది. అండ్ దెన్ ఇంకొంచెం ముందరికి వెళ్తే ఒక 10-15 కిలోమీటర్స్ తర్వాత బోటింగ్ ఏరియా ఉంది. మనమైతే ఇప్పుడు బోటింగ్ ఏరియాకి వెళ్ళట్లేదు, కానీ ఏంటంటే ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి సో ఎలా ఉంటుందో చూపిస్తాం. ఓకే, నేను ఇప్పుడు డ్రై సీజన్లో వస్తున్నా కాబట్టి కొంచెం డ్రై కనిపిస్తుంది ఆ ట్రీస్ కానీ ఇవన్నీ. కానీ లేదంటే మంచి సీజన్లో వచ్చామనుకోండి, మే జూన్ ఆ టైంలో మొత్తం గ్రీనరీ ఉంటుంది, చెట్లు చూడడానికి బాగుంటాయి. సో చాలా మంచి లొకేషన్ అనమాట. ఇక్కడ బీచ్ సైడ్ నుంచి తర్వాత ఇంకొంచెం లోపల వరకు రోడ్ 2 సైడ్స్ ఏంటంటే మంచి లొకేషన్ ఉంటుంది. ఇప్పటికి కూడా కొంచెం గ్రీనరీ ఉందన్నమాట. సో కానీ ఏంటంటే కరెక్ట్ సీజన్లో వస్తే ఇంకొంచెం బాగుంటుంది. సో చిల్డ్రన్స్ ప్లే ఏరియా తర్వాత ఆ పార్క్ నుంచి కొంచెం ఒక 6 కిలోమీటర్స్ వస్తే అస్కోస్ రివర్ ట్రైల్ అని ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు మంచి వ్యూ పాయింట్ ఉందన్నమాట. సో మీరు చూస్తే ఒక బ్రిడ్జ్ ఉంది. అండ్ దెన్ ట్రీస్ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వింటర్లో కొంచెం ట్రీస్ కొంచెం బాగాలేవు, గ్రీనరీ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ముందర కూడా బాగుంది. సో ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. ఒక వ్యూ పాయింట్ అండి. రోడ్ నుంచి వస్తుంటే ఇక్కడ సైడ్లో ఒక వ్యూ పాయింట్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మంచిగా సన్సెట్ వచ్చినప్పుడు, సన్ వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ పైన సన్సెట్ మొత్తం వస్తూ ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు, మంచిగా ఉంది. ఒకసారి 360 డిగ్రీస్ చూపిస్తాను చూడండి మీకు. సో ఇక్కడ మా కార్ పార్క్ చేస్తున్నాము. అండ్ దెన్ ఈ రోడ్. సో ఇది వ్యూ పాయింట్ అనమాట. ఇది మన కార్ దగ్గర ఉంటుంది.
అండ్ దెన్ మనకి ఇక్కడ వాటర్ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడే ఇంటికి వస్తున్నామండి. ట్రిప్ అయిపోయింది. ఈవినింగ్ మాకి 7:30 టైం అయిపోయింది. సో ఏంటంటే మొత్తం వింటర్లో కదా, అంతా ఫ్రీజ్ అయిపోయిండే, ఏం చూడడానికి ఏం లేకుండా ఉండే. సరే అనేసి టైం పాస్ కోసం వెళ్ళాము, ఇప్పుడే వచ్చాము. సో ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.